if 60% of a number is added to 120, 60% of the నెంబర్ తెలియదు కదా, ఎక్స్ అనుకుందాం. దాన్ని మనం 120కి యాడ్ చేస్తే రిజల్ట్ ఏమొచ్చింది, నెంబర్ ఇట్ సెల్ఫ్ అంటే ఎక్స్ని మనం 100% ఎక్స్ అని కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. ఎక్స్ అన్నా ఒకటే, 100% ఎక్స్ అన్నా ఒకటే. లెఫ్ట్ సైడ్ +60, రైట్ సైడ్కి వెళ్తే -60. 100లో 60 పోతే 40% ఎక్స్ ఎంత, 120. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం, 60% ఆఫ్ ద ఎక్స్, 41s 43s. ఎక్స్ వాల్యూ 300. ఎలా అంటే లెఫ్ట్ సైడ్ పర్సంటేజ్ అంటే రైట్ సైడ్ 2 zeros వస్తాయి. ఎందుకంటే పర్సంటేజ్ అంటే 1/100, రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 100. 3 × 100 300. ఇప్పుడు చెప్పండి, 6% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 72. 6 1s 6 2s. ఎక్స్ అంటే 1200. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ పర్సంటేజ్ ఉంటే రైట్ సైడ్ ఎన్ని జీరోస్ వస్తాయి, 2 zeros వస్తాయి. కానీ క్వశ్చన్లో ఏం కనుక్కోమన్నారు, 60% ఆఫ్ ద నెంబర్ అంటే 60% ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలి. 60% ఆఫ్ 300, పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 60 × 3 180. ఇది జనరల్ మెథడ్. ఇంత చేస్తే టైం వేస్ట్ కదా, డైరెక్ట్గా ఎలా రాసేయచ్చు మనం, 60% + 120 యాడ్ చేస్తే 100%. అంటే ఇదేమవుతుంది, 40%. 40% 120. మనం ఏం కనుక్కోవాలా, 60%. 40 60 అయింది అంటే ఎంత యాడ్ చేశాడు, 20. 20 అంటే హాఫ్ కదా, హాఫ్ యాడ్ చేయండి. 120లో హాఫ్ 60. 120 + 60 180. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 2 plumbers X and Y are paid a total of 660 rupees per day by their employer. ఎక్స్కి ఎంత పేమెంట్ ఇస్తారో తెలియదు, వైకి ఎంత పేమెంట్ ఇస్తారో తెలియదు. ఇద్దరికి కలిపి ఎంత అమౌంట్ ఇస్తారు, 1 dayకి 660. ఇఫ్ ఎక్స్ ఈజ్ పెయిడ్ 120% ఆఫ్ సమ్ పెయిడ్ టు వై. ఎక్స్కి ఎంత పేమెంట్ ఇస్తారంటే ఎక్స్కి 120% ఆఫ్ సమ్ పెయిడ్ టు వై. అంటే ఇప్పుడు ఎక్స్కి వైకి రేషియో కనుక్కుందాం. 120% అంటే 1/100, 26 25. ఎక్స్కి వైకి రేషియో ఎంత వచ్చింది, 6:5. టోటల్ ఎన్ని పార్ట్స్, 11 పార్ట్స్. 6 + 5 11. టోటల్ 1 డేకి ఎంత పేమెంట్ ఇస్తారు, 660 ఇస్తారు. 11 పార్ట్స్ 660. ఇక్కడ ఏమడిగారు, వైకి ఎంత పేమెంట్ ఇస్తారు అని అడిగారు. ఎక్స్ అంటే 6 పార్ట్స్, వై అంటే 5 పార్ట్స్. 11 660, రిలేషన్ 60 కదా, 11 × 60 660, రిలేషన్ 60. 5 × 60 300. అంటే వైకి ఎంత పేమెంట్ ఇస్తారు, 300. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఇన్కమ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 60% మోర్ దెన్ వై ఇన్కమ్ అండ్ ఇన్కమ్ ఆఫ్ వై ఈజ్ 40% మోర్ దెన్ జెడ్ ఇన్కమ్. ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చేయాలంటే లాస్ట్లో ఉండే అతని ఇన్కమ్ 100 అనుకోవాలి, ఎక్స్ వై జెడ్. జెడ్ ఇన్కమ్ 100 అనుకుంటే వై ఇన్కమ్ ఏమవుతుంది, 140 అవుతుంది. ఎందుకంటే నెంబర్ 100, 40% మోర్ అంటే 140%. 140% ఆఫ్ 100 అంటే 140. ఎక్స్ ఇన్కమ్ వచ్చి వై కన్నా ఎంత పర్సెంట్ ఎక్కువ, 60%. ఎనీ నెంబర్ 100%, 60% ఎక్కువ అంటే 160%. 100 + 60 160. దేనికన్నా, వై కన్నా. వై వాల్యూ 140 కదా, పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 14 6 84, 14 1s 14. అంటే ఎక్స్ వాల్యూ 224 వస్తుంది. ఇక్కడ ఏమడిగారు, వాట్ పర్సంటేజ్ ఈజ్ ఎక్స్ ఇన్కమ్ మోర్ దెన్ జెడ్ ఇన్కమ్.
ఇక్కడ పర్సంటేజ్ మోర్ కనుక్కోమన్నారు. పర్సంటేజ్ మోర్ ఫార్ములా ఏమంటే డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ. ఐవి అంటే ఇనిషియల్ వాల్యూ. ఇక్కడ డిఫరెన్స్ అంటే ఎక్స్కి జెడ్కి డిఫరెన్స్. ఎక్స్ అంటే 224, జెడ్ అంటే 100. ఐవి అంటే ఇనిషియల్ వాల్యూ. ఇనిషియల్ వాల్యూ ఎలా చెప్పాలంటే వాడు అడిగిన క్వశ్చన్ ఇది, దెన్ తర్వాత ఉండేది ఇనిషియల్ వాల్యూ, దెన్ తర్వాత జెడ్ ఉంది కదా, జెడ్ వాల్యూ ఎంత 100. 100 క్యాన్సల్. 224లో 100 పోతే 124 అంటే ఆన్సర్ 124%. అంటే ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. వెన్ 10% of the inhabitants of a village died of cholera, a panic set in, during which 25% of the remaining inhabitants left the village. Population then reduced to 4050. ఇలా క్వశ్చన్లో రిమైనింగ్ లెఫ్ట్ అంటే ఎలా చేయాలో చూడండి. రిమైనింగ్ అన్నారా, రిమైనింగ్ అంటే ఎలా చేయాలంటే ఎనీ నెంబర్ 100%, 10% చనిపోయారు, రిమైనింగ్ అంటే 90%. రిమైనింగ్లో 25% వెళ్ళిపోయారు అంటే ఇప్పుడు ఎంత ఉంటారు, 75%. రిమైనింగ్ అంటే ఇలా రాయాలి, 100 - 10 90, 100 - 25 75. టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్హాబిటెంట్స్ తెలియదు కదా, ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు ఎంతమంది అయ్యారు, 4050. ఇలా వెళ్ళిపోయాక విలేజ్లో ఎంతమంది ఉన్నారు, 4050. ఇప్పుడు ఎలా చేయాలో చూడండి. మనకు ఆల్రెడీ తెలుసు 75% అంటే 3/4. ఎలా వస్తుందంటే 75/100, 25 3s 25 4s. 75% అంటే 3/4. 90% అంటే 90/100. పర్సంటేజ్ అంటే 1/100. సాల్వ్ చేద్దాం. 0 0 క్యాన్సల్. 3 1s 3, 3 3s 9, 3 5s, 9 1s 9 5s. X is equal to 150 into 10 into 4 40. 150 into 40 అంటే 6000. ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. In an election, only 2 candidates contested. One candidate secured 70% of the valid votes. ఎలక్షన్లో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, 2 పార్టిసిపేట్ చేశారు. ఏబి అనుకుందాం. ఒక అతను విన్ అయ్యాడు, ఇంకొక అతను లూజ్ అయ్యాడు. విన్ అయిన అతనికి ఎంత పర్సెంట్ వచ్చింది, 70%. ఇంకొక అతనికి 30 వస్తుంది కదా. టోటల్ 100 అంటే ఒక అతనికి 70 అంటే ఇంకొక అతనికి 30 వస్తాయి. ఇక్కడ అర్థమెటిక్ అంటే ఏం లేదు, క్వశ్చన్లో ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ని ఫోకస్ చేయాలి. మెజారిటీ అంటే డిఫరెన్స్. 70కి 30కి డిఫరెన్స్ 40%. 40% ఎంత, 172. టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్. టోటల్ అంటే ఎంత పర్సెంట్, 100%. ఎలా చేయాలంటే 40% 172, 100% ఎంతో కనుక్కో. ఫస్ట్ బేసిక్స్ చెప్తాను చూడండి, మళ్ళీ క్యాలిక్యులేషన్ చేద్దాం. 20% 100, 40% ఎంత, ఎలా కనుక్కోవచ్చు అంటే మన కన్వీనియంట్ని బట్టి హారిజెంటల్ రిలేషన్ అన్నా చూడొచ్చు, వర్టికల్ రిలేషన్ అన్నా చూడొచ్చు. 20కి 100కి రిలేషన్ 5, ఇక్కడ కూడా రిలేషన్ 5. 40 into 5 200. ఎలా అన్నా చేయొచ్చు. లేదంటే 20కి 40కి రిలేషన్ 2, ఇక్కడ కూడా రిలేషన్ 2 ఉంటుంది. 100 into 2 200. ఈ విధంగా అన్నా చేయొచ్చు. లేదంటే లెఫ్ట్ రైట్ కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 2తో క్యాన్సిల్ చేయండి. 2 20s, 2 8 16, 2 6. ఇక్కడ 20 ఉంది, 100 ఉంది, రిలేషన్ 5 కదా. ఇక్కడ కూడా రిలేషన్ 5 అంటే ఆన్సర్ 86 into 5. 86 into 5 అంటే 430. ఆన్సర్ 3rd ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. Anil spends 40% of the income on rent.
రెంట్ మీద 40%, రిమైనింగ్లో 40% వచ్చి మెడిసిన్స్. ఇఫ్ ఈ సేవ్స్ 7,200, ఫైనల్గా మిగిలిన దాన్ని సేవింగ్ అంట. ఇలా రిమైనింగ్ అంటే ఎలా చేయాలో ఇంత ముందుగా చెప్పాను కదా, అదే విధంగా చేద్దాం. 100 - 40 60, 100 - 40 60. టోటల్ ఇన్కమ్ తెలియదు కదా, ఐ అనుకుందాం. టోటల్ సేవింగ్ ఎంత? 7,200. నెక్స్ట్ పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. పర్సంటేజ్ అంటే ఎన్ని జీరోస్ క్యాన్సిల్? 2 zeros. 6 × 6 36, 36 2s 72. I is equal to 20,000. ఎలా వస్తుందంటే పర్సంటేజ్ అంటే 1/100, రైట్ సైడ్ 200 ఉంది, 200 × 100 20,000. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. అతని మంత్లీ ఇన్కమ్ 20,000. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా సేమ్ మోడల్. అవుట్ ఆఫ్ హిస్ టోటల్ ఇన్కమ్ సంజయ్ స్పెండ్స్ 20% ఆన్ హౌస్ రెంట్ అండ్ 70% ఆఫ్ ద రెస్ట్ ఆన్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్. ఎనీ నెంబర్ 100%. 100 - 20 80, 100 - 70 30. అన్ని పర్సంటేజెస్ టోటల్లో కనుక్కోవాలి. టోటల్ ఇన్కమ్ తెలియదు కదా, ఐ. సేవింగ్స్ ఎంతనిచ్చారు? 1800. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 8 2 16, 8 2 16 8 5s. 3తో క్యాన్సిలేషన్ చేయండి. 3 6 18, 3 7s 21, 3 5s. I is equal to 7,500. లెఫ్ట్ సైడ్ పర్సంటేజ్ ఉంటే రైట్ సైడ్ ఎన్ని జీరోస్ వస్తాయి? 2 zeros. 75కి 2 zeros అంటే 7,500. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ట్యాక్స్ ఆన్ ద కమాడిటీ ఈజ్ రెడ్యూస్డ్ బై 20% అండ్ ఈస్ కన్సంప్షన్ ఇంక్రీజ్డ్ బై 15%. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఎఫెక్ట్స్ ఉన్నాయి. 2 ఎఫెక్ట్స్ ఉంటే సింగిల్ ఎఫెక్ట్ చెప్పాలి. ట్యాక్స్ ఎంత పర్సెంట్ డిక్రీజ్ అయింది? 20%. డిక్రీజ్ అంటే మైనస్. కన్సంప్షన్ ఎంత ఇంక్రీజ్ అయింది? 15%. 2 పర్సంటేజెస్ ఉంటే సింగిల్ పర్సంటేజ్ ఎలా చెప్తామంటే x + y + xy/100. x అంటే -20, y అంటే 15. -20 × 15/100. 21s 25s 5 3s. -20 + 15 అంటే -5 -3. ఆన్సర్ -8. మైనస్ అంటే డిక్రీజ్, అంటే ఆన్సర్ డిక్రీజెస్ బై 8%. నెక్స్ట్ క్వశ్చన్, అవుట్ ఆఫ్ హిస్ టోటల్ ఇన్కమ్ సంజయ్ స్పెండ్స్ 20% ఆన్ హౌస్ రెంట్ అండ్ 70% ఆఫ్ ద రెస్ట్ ఆన్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్. హీ సేవ్స్ 1800. ఎనీ నెంబర్ 100%. 100లో 20 పోతే 80, 100లో 70 పోతే 30. అన్ని పర్సంటేజెస్ టోటల్లో కనుక్కోవాలి. టోటల్ ఇన్కమ్ ఐ. సేవింగ్స్ ఎంతనిచ్చారు? 1800. 31s 36. నెక్స్ట్ 0 0 క్యాన్సర్. ఐ ఈజ్ ఈక్వల్ టు 4 zeros వస్తాయి, ఎందుకంటే పర్సంటేజ్ అంటే 2 zeros వస్తాయి. లెఫ్ట్ సైడ్ 2 పర్సంటేజెస్ ఉన్నాయి కాబట్టి 4 zeros వస్తాయి. డివైడెడ్ బై 8. దీన్ని ఎలా రాయొచ్చు? 60 × 1000/8 అని రాయొచ్చు. మనకు తెలుసు కదా, 125 × 8 అంటే ఎంత? 1000. 1000/8 అంటే ఎంత వస్తుంది? 125. మల్టిప్లై చేయండి. 125 × 6, 6 5s 30, 12 6 72, 75. ఆన్సర్ 7,500. నెక్స్ట్ క్వశ్చన్, tax on a commodity is reduced by 10%, but its consumption increased by 20%. Percentage increase in tax revenue. 2 percentages ఉన్నాయి, సింగిల్ పర్సంటేజ్ చెప్పాలి. x వాల్యూ -10, y వాల్యూ +20. 2 percentages ఉంటే సింగిల్ పర్సంటేజ్ ఎలా చేద్దాం?
x ప్లస్ వై ప్లస్ xy బై 100. సబ్స్టిట్యూట్ చేయండి. x అంటే -10, y అంటే 20. -10 ఇంటూ 20/100. 2 zeros 2 zeros క్యాన్సర్. -10 ప్లస్ 20 అంటే 10. 10 - 2 8. ఆన్సర్ ప్లస్ వచ్చింది కదా, ఇంక్రీజ్. ఆన్సర్ 8%. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఫ్రూట్ సెల్లర్ హ్యాడ్ సమ్ యాపిల్స్. హీ సెల్స్ 40% ఆఫ్ దోస్ యాపిల్స్. 40% సేల్ చేశాడు. రిమైనింగ్ ఎంత పర్సెంట్ ఉంటుంది? 60%. రిమైనింగ్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 240. హౌ మెనీ యాపిల్స్ డిడ్ హీ ఒరిజినలీ హ్యావ్. ఒరిజినల్ అంటే టోటల్. టోటల్ అంటే ఎంత పర్సెంట్? 100%. 60కి 240కి రిలేషన్ 4 ఇంటూ 4. 100 ఇంటూ 4 400. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఆఫ్టర్ ఏ డిక్రీజ్ ఆఫ్ 24%, ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈస్ 988. ఎనీ నెంబర్ 100%. 100 - 24 76%. 76% 988. వాట్ ఈస్ ద యాక్చువల్ కాస్ట్? యాక్చువల్ కాస్ట్ అంటే 100%. 19తో క్యాన్సిల్ చేయండి. 19 4 76. 19 5 95. 3 మిగులుతుంది 38. 19 2s 4 52. రిలేషన్ 32 కదా. 4కి 52కి రిలేషన్ 13. 4 ఇంటూ 13 52. 100 ఇంటూ 13 1300. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ శాలరీ ఈస్ 20% లెస్ దెన్ బి శాలరీ. ఇలా ఇచ్చినప్పుడు బిని 100 అనుకోవాలి. బిని 100 అనుకుంటే ఏ ఏమవుతుంది? 80 అవుతుంది. 20% లెస్ అంటే 100లో 20 పోతే ఎంత? 80. బై వాట్ పర్సంటేజ్ ఈస్ బి శాలరీ మోర్ దెన్ ఏ. అంటే ఏం కనుక్కోవాలి మనం? పర్సంటేజ్ మోర్. పర్సంటేజ్ మోర్ అంటే డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ. క్వశ్చన్ వచ్చి ఇది. దెన్ తర్వాత ఉండేది ఇనిషియల్ వాల్యూ. ఇనిషియల్ వాల్యూ అంటే 80కి 100కి డిఫరెన్స్ 20. ఇనిషియల్ వాల్యూ అంటే ఏ వాల్యూ 80. పర్సంటేజ్ కావాలి మనకు. 21s 24s 4 25s అంటే ఆన్సర్ 25%. ఇది జనరల్ మెథడ్. షార్ట్ కట్ మెథడ్ ఏమంటే 20% లెస్ అన్నారు. ఫస్ట్ ఇక్కడ ఏబి అని ఇస్తారు, ఇక్కడ బిఏ అని ఇస్తారు. ఇలా ఇచ్చినప్పుడు షార్ట్ కట్ ఏమంటే 20% లెస్. 20% అంటే 1/5 కదా. 20% అంటే 20/100 అంటే 1/5. లెస్ అంటే -1. ఎక్కడ చేయాలంటే డినామినేటర్లో చేయాలి. అంటే ఆన్సర్ 1/4. 1/4 అంటే ఎంత పర్సెంట్? 25%. ఆన్సర్ 25%. నెక్స్ట్ క్వశ్చన్. బై హౌ మచ్ ఈస్ 80% ఆఫ్ 40. 80% ఆఫ్ 40. గ్రేటర్ అంటే డిఫరెన్స్ కనుక్కోవాలి. 4/5 ఆఫ్ 25. ఎలా చేయాలో చూడండి. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్. 8 ఇంటూ 4 32. 5 5s 4 ఇంటూ 5 20. 32లో 20 పోతే 12. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ఏ పర్సన్ ఈస్ 13,500. ఇన్కమ్ అంటే ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్. ఇక్కడ ఇన్కమ్ ఎంత? 13,500. ఎక్స్పెండిచర్ వచ్చి 9,000. సేవింగ్ ఎలా కనుక్కోవచ్చు అంటే 13,500లో 9,000 తీసేస్తే 4,500. అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంట్ ఆఫ్ హిస్ మంత్లీ ఇన్కమ్ డస్ హీ సేవ్ మంత్లీ. అంటే ఏం కనుక్కోమన్నారు? పర్సంటేజ్ సేవింగ్స్ కనుక్కోమన్నారు. ఇక్కడ సేవ్ చేసేది 4,500. టోటల్ ఇన్కమ్ వచ్చి 13,500. పర్సంటేజ్ కావాలి ఇంటూ 100. 2 zeros 2 zeros క్యాన్సల్. 15 3s 15 9s 3 1s 3 3s 3 33s. అప్రాక్సిమేట్ అన్నారు కదా. 33కి దగ్గరగా ఏ ఆప్షన్ ఉంది? 4th ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్.